ఏమండి, మన వీధి చివరన అంకుల్ రేసుకొని చనిపోయిండు కదా, ఆ అంకుల్ రోడ్లో దెయ్యమై తిరుగుతున్నాడంటండి. అవునా, దయ్యమై తిరుగుతున్నాడా? ఆహా, దయ్యాలై తిరుగుతున్నారంటావు. నగ్న సత్యం ఏంటంటే, మనుష్యులు ఒక్కసారి చనిపోయిన తర్వాత దయ్యాలై తిరిగి రారు, పిశాచులై తిరిగి రారు. ఎవరైతే దయ్యాలై కనపడుతున్నారని, తిరుగుతున్నారని చెబుతున్నారో, ఊహించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భ్రమపడుతున్నారు. నగ్న సత్యం ఏంటంటే, ఏ మనిషి ఒక్కసారి చనిపోతే తిరిగి రాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తీర్పు ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉంటారు అంతే. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనకు మనుషులు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చినట్టుగా అస్సలు ఉండదమ్మా. చాలాసార్లు రాత్రిపూట గజ్జలు మోగుతున్నాయని, లేకపోతే కూ అనే శబ్దాలు వచ్చినప్పుడు భయపడటం కానీ, అది మనలో ఉన్న భయం, భీతి, దానికి సంబంధించిన తప్ప వేరేది ఏమీ లేదు. అందుకని మనిషి తిరిగి వచ్చి దయ్యం పట్టిందని అంటున్నప్పుడల్లా సైకలాజికల్గా వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి అలా ఊహించుకుంటున్నారు తప్ప ఏ మనిషి దయ్యం పట్టి పీడించటానికి వీలు లేదు. కాబట్టి ఎవరైనా ఏదైనా ఇలా చెప్పినప్పుడు ధైర్యంగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట, దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి.